మీరు భూవాసులపై కరుణ చూపండి, ఆకాశవాసి మీపై కరుణ చూపుతాడు అని అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన హదీస్ సూక్తిని ఆదర్శంగా తీసుకుని శుక్రవారం ఏలూరు తంగళ్ళమూడి నెహర్ మసీద్ సమీపంలో ఐడియల్ యూత్ మూమెంట్ సంస్థ ఐవీఎం మస్జిద్ కేంద్రాన్ని ప్రారంభించింది. ఐవీఎం మాజీ అధ్యక్షులు ఖాదర్ బాషా, ప్రస్తుత అధ్యక్షులు మహమ్మద్ రఫీక్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ, సంస్థ ప్రతి వేసవిలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బాటసారులకు చలివేంద్రం ద్వారా దాహర్తి తీర్చడం పుణ్య కార్యక్రమం అన్నారు. యువత ఇటువంటి పుణ్య సేవా కార్యక్రమాలు చేయడంతో మానసిక ఆనందం కలుగుతుందన్నారు. యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడంతో సమాజంలో చెడు రూపుమాపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్థ కూడా ఈ మంచి లక్షణం కోసం పనిచేస్తుందన్నారు. యువతలో నైతిక విలువలు పెంపొందిస్తుందన్నారు. సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తుందని, భవిష్యత్తు కూడా చేస్తుందన్నారు. ఈ సందర్భంలో బాటసారులకు, ద్విచక్ర వాహనదారులకు, ప్రయాణికులకు చల్లటి మజ్జిగ పంపిణీ చేశారు. శనివారం నుండి వేసవి ముగిసే వరకు చలివేంద్రం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇలియాస్, షరీఫ్, షబ్బీర్, అక్బర్ బాషా, ముబషీర్, హఫీజ్ అహ్మద్, సిద్దిక్ ఇంకా ఐవీఎం కార్యకర్తలు పాల్గొన్నారు.